సెక్రటరీని నియమించడం ద్వారా ప్రజలకు సంబంధించిన ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు గమనించడానికి, అదేవిధంగా మాతా శిశు సంరక్షణ సంబంధించి అన్ని కార్యక్రమాలు చేయడానికి, ఈ అన్ని కార్యక్రమాలని అనుసంధానం చేయడానికి డీసెంట్రలైజ్లో ప్రతి ఒక్క వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో పకడ్బందీగా ఈ కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి. అదేవిధంగా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్స్ అంటే వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ అనేవి ప్రతి ఒక్క పట్టణ ప్రాంతంలో కొత్తగా ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు నంద్యాల పట్టణంలో 5 మాత్రమే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటే నూతనంగా మరొక 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ శాంక్షన్ చేసి టోటల్గా 8 అర్బన్ హెల్త్ సెంటర్స్ స్వస్థ భారత్, నిజమైనటువంటి ఆరోగ్య భారతదేశాన్ని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని రూపొందించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనడం, అందరికీ సంబంధించి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండి రోగం వచ్చిన తర్వాత మందు వాడటం కంటే ముందుగా మేల్కొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యకలాపాల పట్ల మక్కువ కలిగి ప్రజలందరికీ విస్తృతంగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున ముఖ్యంగా ఈ ఆరోగ్య మేళా ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు చేయడంతో పాటు అన్నింటినీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటము, అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ చేయటము, చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకొని హాస్పిటల్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సమకూర్చే వరకు కూడా అన్ని కార్యక్రమాలని కూడా ఈ వేదికగా చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఈ రోజున బీపీ, షుగర్ దగ్గర నుంచి, అదేవిధంగా ఈఎన్టీ దగ్గర నుంచి, కంటి వెలుగు దగ్గర నుంచి, స్కిన్ దగ్గర నుంచి, మెంటల్ హెల్త్ దగ్గర నుంచి, గైనికి సంబంధించి అన్ని రకాల డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఐడిని క్రియేట్ చేసుకొని, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక హెల్త్ ఐడిని క్రియేట్ చేసుకుంటే కనుక మన హెల్త్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఐడి రూపంలో ప్రతి ఒక్కటి మనకి నిక్షిప్తం చేయబడుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఇంతకుముందు మన యొక్క ఆరోగ్య రికార్డు మొత్తం కూడా అందులో ఉంటుంది. అది పూర్తి స్థాయిలో సెక్యూర్డ్గా ఉంటుంది. కాబట్టి మన వరకు మనం హెల్త్ని కాపాడుకోవడానికి దీన్ని క్రియేట్ చేసుకోవడం, దాని ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే కార్యకలాపాలని తప్పనిసరిగా మనం చేసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలన్నింటినీ కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. యువకుల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యకలాపాల పట్ల అన్నింటినీ తెలుసుకొని అందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగాను, అదేవిధంగా ఏఎన్ఎంలు కానివ్వండి, డాక్టర్లు కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి, ఆరోగ్య భద్రత, హెల్త్ సెక్యూరిటీని ఇవ్వడం కోసం ఈ యొక్క ప్రభుత్వం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా మున్సిపాలిటీ కూడా మరొకసారి మీ ముందుకు అయ్యాయనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీరందరూ కూడా ఆరోగ్య శుభ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా డీసీహెచ్ మేడం గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన నంద్యాల పట్టణం చుట్టుపక్కల వాళ్ళకి వైద్యం పైన అవగాహన కలిగించడానికి 12 రకాల శాఖల్ని ఇక్కడ సమన్వయం చేసి ఈ మేళాను జరపడమైనది. దీన్ని సద్వినియోగం చేసుకుని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ వచ్చి ఈ హెల్త్ ఎడ్యుకేషన్లో మీరు కొంచెం ఉపయోగం పొందుతారని ఆలోచిస్తున్నాను. ఇక్కడ వచ్చిన వైద్యులందరూ ఎంతో దూరం నుంచి వైద్య సిబ్బంది కూడా డిప్రెషన్ మీద వచ్చి ఇక్కడ ఈ మండుటెండలో వైద్య సేవలు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. డాక్టర్ మంజీర్ జిలానీ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, డీసీహెచ్ఎస్ మేడంకి, ఇక్కడ అసెంబ్లీ అయిన ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు ఇంపార్టెంట్గా మనము ఆయుష్మాన్ భారత్ కింద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఆరోగ్య మేళా కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. సో ఈ మెయిన్గా ఈ ఆయుష్మాన్ భారత్ అనేది మనకి 2018లో మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్టార్ట్ చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ప్రజలందరికీ, సామాన్యులందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందించాలి. మనము ఒక పిహెచ్సికి ఈ మెయిన్ ప్రోగ్రాంలో మనకి ప్రవేశపెట్టే
ఉంది. అండ్ ఫర్దర్ రిఫరల్ కూడా మనం యూజ్ చేసుకుంటాం. విశాఖపట్నాన్ని సాధారణంగా వెతిక సమిష్టి కృషితోనే ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కలెక్టర్ గారు అండ్ కమిషనర్ గారు ఫర్ టేకింగ్ అండ్ ఆర్గనైజింగ్ దిస్ మేళా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ విధంగా ప్రజలందరిలో కూడా ఆరోగ్యం పట్ల, అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస కూడా ప్రజలందరిలో కలిగింది. దానివల్లనే ఈ రోజున ఒక స్వస్థ భారత్, స్వస్థ ఆంధ్రప్రదేశ్ ఏర్పడే దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనమండలి సభ్యులు ఇస్సాక్ పాషా గారిని కూడా మాట్లాడుతూ కోరుతున్నాను. తర్వాత మొట్టమొదటి కార్యక్రమం సుధీరాణి గారికి, జేడీమూర్తి గారికి, బీసీసీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర డాక్టర్ గారికి ఎదురు ఎంతో సంతోషకరమైన విషయము. అందరూ ఇక్కడికి వచ్చారు. కార్డియాక్ పేషెంట్స్ ఉన్నారు, అందరినీ చాలా చక్కగా చూస్తూ ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. కరోనా పీరియడ్లో మనం ఎంతో ఇబ్బందులు పడినాము, కొన్ని ప్రాణాలు కోల్పోయినాము. కరోనా హెల్త్ అవేర్నెస్ కూడా మనకందరికీ నేర్పిందని చెప్పక తప్పదు. దానివల్లనే ప్రజలకు కొంత ఆ మరణాల రేటు పెరగడం వల్ల, ఆ భయం వల్ల కొంత అవేర్నెస్ పెరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మొదటి నుంచి కూడా మెడికల్ అవేర్నెస్ ఉండడం వల్ల మనకు వేరే రాష్ట్రాల కంటే కరోనా పీరియడ్లో కూడా మరణాలు తక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మన రాష్ట్ర ప్రభుత్వము వైద్యము మరియు విద్య ఒకే కారణమైన అన్ని రకమైనటువంటి వైద్య పరీక్షలు, అంటే కంటికి, చెవికి, రక్తపోటుకు, గుండెపోటుకు, ఇలా ఎన్నో రకాలైనటువంటి వైద్య పరీక్షలు, వైద్య సిబ్బంది ఇక్కడ మనకు అందుబాటులో ఉండడం జరిగింది. వాటి అన్నింటినీ మనం ఉపయోగించుకుంటూ మనం వైద్య పరీక్షలే కాకుండా ఉచితంగా ఇక్కడ మాత్రలు కానివ్వండి, మెడికల్ కిట్స్, అలాగే స్కానింగ్, ఇలా ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉండడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము వైద్యపరంగా ప్రతి ఒక్కరికి మార్పు జరగాలనే ఉద్దేశము. ఇది ఇలా వైద్యం కానివ్వండి, విద్య కానీ ఎవరైనా అందిస్తున్నారంటే అది ఒక మన ముఖ్యమంత్రి గారు ఒక్కరే సాధ్యమవుతుంది. అలా వాటి ముఖ్యమంత్రి మనం ఉన్నందుకు మన నంద్యాల పట్ల ప్రజలందరూ ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారికి మరియు మన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, నంద్యాల పట్ల ప్రజలందరూ తరఫునించే నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ స్థాయిలో, పట్టణంలో అనేక మందిని ఈ యొక్క కార్యక్రమాల గురించి వివరించి ఎక్కువ మందికి ఈ యొక్క సమాచారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ముందుగా నేను నమస్కారం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది నాందిగా తప్పనిసరిగా ఆరోగ్య శ్రమని, హెల్త్ కాన్షియస్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. హెల్త్ సెక్టర్ వాళ్ళు ఈ హెల్త్ మేళా ఈరోజు పెట్టారు. మనకు డివిజన్ వారీగా 3 రోజులకి ఈ హెల్త్ మేళా పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఆత్మకూరులో వాళ్ళు నిన్న కంప్లీట్ చేశారు. ఈరోజు నంద్యాల, రేపు వాళ్ళు దూరంలో ఏర్పాటు చేస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ హెల్త్ మేళాలో పబ్లిక్కి హెల్త్ స్క్రీనింగ్ మనం చేయాలి. అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ప్లేస్లో ఉండడం వల్ల వేరే వేరే కారణాలు, వేరే వేరే డిసీజెస్ యొక్క స్క్రీనింగ్ జరిగితే పబ్లిక్కి కూడా తెలుస్తుంది. మీ అందరికీ తెలుసు, మన పాత కర్నూలు జిల్లాలో హెల్త్ స్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ చాలా బాగా ఉంది. ఎస్పెషల్లీ మనకు అక్కడ కర్నూలులో ఒక GGH చాలా పెద్ద ఆసుపత్రి అక్కడ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ హెల్త్ సెక్టర్ కూడా అక్కడ చాలా బాగుంది. When we compare it with present Nandyala district,
ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మనకు ఇప్పుడు బిహెచ్ నంద్యాల ఉంది. ఇన్ అడిషన్ టు దాట్ మనకు ఇక్కడ సిహెచ్సిస్ ఉన్నాయి, అదేవిధంగా పిహెచ్సిస్ ఉన్నాయి, యూపీహెచ్సిస్ కూడా ఉన్నాయి. కానీ ఆ హాస్పిటల్స్ని మనం ఎలా ఇంకా మెరుగైన సర్వీసెస్ ఇవ్వడానికి తయారు చేయడం, దీని మీద మనం ఆలోచించాలి. హౌ వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్. అదే మనకు ఇప్పుడు ఉద్దేశం, దట్ ఈస్ అవర్ ఎయిమ్. సిమిలర్లీ మనకు ఇక్కడ కొత్త జిల్లాలో ఎలా ఒక కొత్త మెడికల్ కాలేజ్ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం, దీని మీద కూడా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. దీనికి ఎలా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా త్వరగా మనకు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కావాలని దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనం దృష్టి పెట్టాలి. చాలామంది ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్లో హెల్త్ సంబంధించిన ఇష్యూస్ వల్ల వెళ్తున్నారు. కానీ మనకు లోకల్ లెవెల్లో ఎలా అన్ని హెల్త్ సౌకర్యాలు కల్పించాలి, దీని మీద ఖచ్చితంగా మనం ఫోకస్ పెడతాం. మీ అందరికీ తెలుసు, మనకు ఒక సచివాలయం వ్యవస్థ ఉంది. ప్రతి సచివాలయంలో ఒకరు ఏఎన్ఎం ఉంటారు. ఆ ఏఎన్ఎం ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఏమేమి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి సాల్వ్ చేయడానికి, వాళ్ళకి వెంటనే ఐడెంటిఫై చేయడానికి ఆ ఏఎన్ఎం అక్కడ ఉన్నారు. ఆ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎలా స్ట్రెంగ్థెన్ చేస్తాం, ఆ సచివాలయం వ్యవస్థని, ఆ అర్బన్ హెల్త్ సెంటర్స్ని, ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఎలా స్ట్రెంగ్థెన్ చేస్తాం. అదే మనకి ఇప్పుడు ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళకి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. ఆ ఫ్యామిలీ డాక్టరే ఆ ఫ్యామిలీ కామన్ ప్రాబ్లమ్స్ చూస్తారు. ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటే స్పెషలిస్ట్ సెంటర్స్కి వాళ్ళు రెఫర్ చేస్తారు. సో దిస్ హెల్త్ సెంటర్ కాన్సెప్ట్ మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా స్ట్రాంగ్ ఉండాలి, హౌ వి ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ బెటర్. Everybody's help and support and cooperation is required, in addition to the cooperation of the public. అదేవిధంగా అందరికీ మనకు ఆధార్ కార్డు గురించి తెలుసు, కానీ ఇప్పుడు డిజిటల్ కార్డ్ ప్రభుత్వం నుంచి మనం ఇస్తున్నాం. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్ ఈజ్, ఆ కొత్త కార్డ్, ఆ డిజిటల్ కార్డ్ ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఎందుకంటే ఆ డిజిటల్ కార్డ్ వల్ల మీ ఆల్ హెల్త్ హిస్టరీ ఆ కార్డ్లో స్టోర్ అవుతుంది. వేరే వేరే టైంలో వేరే వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఒక డిసిజన్ మేకింగ్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీకోసం కూడా సెపరేట్గా ఫోల్డర్స్ కాకుండా, సెపరేట్గా పేపర్స్ కాకుండా పాత మెడికల్ అందరూ ఇక్కడికి వచ్చారు. కార్డియాక్ పేషెంట్స్ ఉన్నారు, అందరినీ చక్కగా చూస్తూ ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. కరోనా పీరియడ్లో మనం ఎంతో ఇబ్బందులు పడినాము, కొన్ని ప్రాణాలు కోల్పోయినాము. కరోనా హెల్త్ అవేర్నెస్ కూడా మనకందరికీ నేర్పిందని చెప్పక తప్పదు. దానివల్లనే ప్రజలకు కొంత ఆ మరణాల రేటు పెరగడం వల్ల, ఆ భయం వల్ల కొంత అవేర్నెస్ పెరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మొదటి నుంచి కూడా మెడికల్ అవేర్నెస్ ఉండడం వల్ల మనకు వేరే రాష్ట్రాల కంటే కరోనా పీరియడ్లో కూడా మరణాలు తక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. నేను ఇక్కడ నుండి ప్రస్తుతం ముందు ఇబ్బందులు